తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ గారి చిత్రపటానికి మరియు ఒంగోలు నగరానికిలోని ఎస్సీఎం వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్, ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ, ప్రపంచ మేధావి, రాజ్యాంగ రచయిత, భారతదేశంలో దళిత వర్గాల అభ్యుదయ కోసం అహర్నిశలు కృషి చేసిన అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశయాలు కొనసాగిస్తామని, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో అందరం కలిసి సమాజ నిర్మాణం కోసం పోరాడతామని జనార్దన్ తెలియజేశారు. ఈ కార్యక్రమం పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులు పాల్గొన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవు, పేదల కలిని తీర్చిన పెరుగన్నము, పేదల కలిని తీర్చిన పెరుగన్నము. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కుతున్నాడన్నా, తెలుగుదేశం జెండా పేదల అండాదండా. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమ. ఎంపీ ఆయన గురించి ఒకేసారి కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వద్దిల్లాలే తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాలే తెలుగుదేశం పార్టీ. 133వ జయంతి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మన ఒంగోలు పట్టణంలో జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం అంటే దేశంలోనే కాకుండా ప్రపంచంలో భారతీయులందరూ కూడా జరుపుకునే కార్యక్రమం. మార్గాల్లోనే నడిస్తే చక్కని భవిష్యత్తు ఉంటుందని యువతికి ఇచ్చే కార్యక్రమాలు కూడా ఎన్నో కూడా ముందుకు తీసుకుంటే ఈరోజు ముందు పెట్టింది అందరి ముందు పెట్టాము. జనార్దన్ గారు, మేము, రియాజ్ గారు అందరూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అంబేద్కర్ విగ్రహానికంటే అలా కులాంకనం చేసుకున్న తర్వాత
వారి ఆశయాలను కొనసాగిస్తాం అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా తీసుకుంటాం అనేది తెలుపుకుంటూ బాగుంట కుటుంబం అందరికీ మేము నమస్కారాలు తెలుపుతాం. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికి కూడా ఎవరికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. పార్టీ కార్యాలయానికి అందరూ కూడా నివాళులు అర్పించడం ఈ రోజుకి కూడా అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం అమలు రాశారో దాన్ని కూడా అమలు ఆయన ముందు చూపుతోటి ఏదైతే బడుగు బలహీన వర్గాలు కూడా అందరూ కూడా సమానం ఉండాలని ఒక ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని చూసాం. దానికోసమే ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎస్సీ ఎస్టీస్ ఉన్నారో ఎన్నో విధాలుగా కూడా డెవలప్ అయిందంటే కారణం తెలుగుదేశం పార్టీ. సిమెంట్ రోడ్స్ కానీ, హౌసెస్ కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందిందంటే అది ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే రచించారో దాని అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కూడా అదే అనుకూలంగా మనంతా కూడా నడుస్తున్నామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి భవిష్యత్తులో కూడా అన్ని విధాలు కూడా ఆయన ఏదైతే ముందు సూచనలతోటి ఆ రోజు రాజ్యాంగం రాశారో దాని పట్ల ప్రకారంగానే మేమందరం కూడా పద్ధతి ప్రకారంగా మేమందరం కూడా చూస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకించి అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా మన ఎస్సీ సోదరులకు కానీ బడుగు బలహీన వర్గాలకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ రాసిన రాజ్యాంగానికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఎన్డీఏ కూటమి ద్వారా బతికిస్తామని చెప్పేసి పత్రికాముఖంగా చెప్తున్నాను. ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దాంట్లో మా నాయకులైనటువంటి దామచల జనార్దన్ గారు, బాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా షేక్ రియాజ్ గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా మేము చేసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. దీని విధంగా ఈరోజు డాక్టర్ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ జగన్ ప్రభుత్వం ఏ విధంగా కూలదీస్తుందో మీ అందరికీ తెలుసు. అచ్చంగా దళితులను చంపేసి డోల్ డెలివరీ చేయటం, అదేవిధంగా ఎస్సీ సప్లానింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దారి మళ్లించడం, ఎస్సీ ఎస్టీ బ్యాంక్ లింకుడు ఏ లోన్లు కూడా ఎస్సీలకు రానికుండా చేయటం, అంతేకాకుండా ఎస్సీల మీద భౌతికమైన దాడులు చేయటం, ఇవన్నీ ఇంకొక నెల కంటే ముందు రోజుల్లోనే వీటన్నిటికీ ఎస్సీలందరూ చరమగీతం పాడి ఈ జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అణగారిన కులాల ఆరాధ్య దైవం, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు మా ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గౌరవనీయులు పెద్దలు దామచర్ల జనార్దన్ గారు, అలాగే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే జనసేన అధ్యక్షులు రియాజ్ గారు ముగ్గురు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టిన టాంచి బడుగు బలహీన వర్గాలకు అండగుండా పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. అయితే మేము ఈరోజు ఒకటే చెబుతున్నాం, ఈ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఎన్నో విధానాలు పుట్టుకొచ్చాయి. అయితే ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఏనాడు లేదు. రాజారెడ్డి రాజ్యాంగం నశించాలా, తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాగానే మళ్ళీ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని అనుసరించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు వైసీపీలో ఉన్న దళితులకు కూడా మేము ఒకటే సూచిస్తున్నాం, మీరు ఉంది కొత్త రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ రాసించిన రాజ్యాంగంలో లేరు. మీకు ఎక్కడైనా తెలుసుకొని మనకి బాబాసాహెబ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి మీరు అంబేద్కర్ గారిని మహోన్నత వ్యక్తిగా పూజించే వ్యక్తులైతే త్వరగా మీ బుద్ధి మలుచుకొని ఈ జయంతి సందర్భంగా మీకు మేము సూచనలు ఇస్తున్నాం.